అండ్ ఇక్కడ మనం ఇంకొక విషయం కాస్త శ్రద్ధగా గమనించినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే అమరావతి రాజధానిని వచ్చే 3 ఏళ్లలో కంప్లీట్ చేసేస్తాము అని అంటున్నారు. అంటే మేబీ సభాముఖంగా ఆయన ఇచ్చే ప్రామిసెస్ గురించి చెప్పలేదేమో కానీ సీక్రెట్గా ఏమన్నా ప్రామిసెస్ చేసి ఉండొచ్చు అంటారా? లేకపోతే ఎందుకంత కాన్ఫిడెంట్గా 3 ఇయర్స్లో అమరావతి కంప్లీట్ చేస్తామని చెబుతున్నారు? ఈ 3 బిల్డింగ్లు కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు అసెంబ్లీ ఏదైతే శంకుస్థాపన చేస్తే అవి కంప్లీట్ అవుతాయి, మిగతా ఏం కావు. అది ఎట్లా అవుతుంది, డబ్బులు కావద్దు. ఈ 3 బిల్డింగ్లకి అయ్యే ఖర్చే ఇంకా ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవన్నీ కలిపితే అక్కడికి వస్తాయి. ఇంకా రోడ్లు అవన్నీ వేస్తారు. కాబట్టి ఆ ఏది ప్రారంభించినా అయిపోయినట్టే కదా. ఇప్పుడు 3 బిల్డింగ్లు కడితే రాజధానిలో ఉన్న కీలకమైన కార్యాలయం అయిపోయినట్టే. కాబట్టి ఆ 3 బిల్డింగ్లు ఏమైనా పూర్తి చేస్తారు 3 ఏళ్ళలో, అన్ని సమకూరితే, డబ్బులు అన్ని సెట్ అయితే. గిమిలి రాకపోతే, జమిలి వస్తే దాని చుట్టూ పరిగెత్తారు కదా, అమరావతి చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ పరిగెత్తాలి కదా. కాబట్టి గిమిలి రాకుండా వచ్చే నిధులు కరెక్ట్ గా వచ్చి అన్ని సానుకూలంగా ఉంటే ఏదైతే ప్రధానమంత్రి శంకుస్థాపన ఆ కార్యాలయాలు పూర్తవుతాయి. ఆ రకంగా ఆ కార్యాలయాలు పూర్తయిపోతే జాతికి అంకితం చేసి మేము అమరావతి రాజధాని ప్రాథమిక ఫస్ట్ ఫేజ్ పూర్తి అయిపోయిందని ప్రకటిస్తాం. ఇప్పుడు ఆధ్యాత్మిక ఈ సభను చూసినట్లయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అని చెప్తారా? సభ సక్సెస్ అయినట్టుగా మనం చూడొచ్చా? ఆ సభ సక్సెస్ అయింది. టార్గెట్ తెలుగుదేశం టార్గెట్ సక్సెస్ అయిందా, లోకేష్ గారు టార్గెట్ అయిందా, పవన్ కళ్యాణ్ టార్గెట్ అయిందా అనే విభజన చేయాల్సి వస్తుంది. సభ సక్సెస్ అంటే ఏంది, లక్షలు జనం రావడం మాత్రమే కాదు. కాన్సెప్ట్ ఏంటి, ప్రధానమంత్రి ఆశీస్సులు పొందారు, సక్సెస్. ప్రధానమంత్రి నుంచి ఆర్థిక ఆశీస్సులు వాళ్ళు పొందారో లేదో ఊరికి తెలియదు. కాబట్టి అమరావతిలో ఆశలు నెరవేరాలంటే, ఆ రైతుల కళల్లో ఆనందం చూడాలన్నా, రాష్ట్ర ప్రజలకు భారంగా మారకుండా ఉండాలంటే ఒకటే ఆర్థిక భరోసా ఇవ్వాలి. ఆర్థిక భరోసా ఇవ్వడం వల్ల మాకు విఫలమైనారు. రాజకీయంగా సక్సెస్ అయ్యారు, ఆర్థికంగా విఫలమయ్యారు. సాధారణంగా చిన్నపిల్లలు దేనికన్నా పెద్ద విషయం గురించి ఏడ్చినా, బయటకు పట్టుకెళ్ళమన్నా, లేకపోతే పెద్ద పెద్ద కోరికలు కోరుతూ ఉంటారు పిల్లలు. అలాంటి సందర్భాల్లో ఆ ఏడుపును మాన్పించడానికి, చిన్నబుచ్చడానికి, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని మన వైపు తెచ్చుకోవడానికి చిన్న చిన్న చాక్లెట్స్, క్యాండీస్ ఇస్తూ ఉంటాం. ఈరోజు సభాముఖంగా ఇండైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇవ్వడాన్ని దేనికి సంకేతంగా భావించాలి? అంటే ప్రధానమంత్రి గారికి నాకు పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేక అభిమానం ఉందని ప్రపంచానికి చెప్పదలుచుకున్నాడు. ఆ రూపంలో చెప్పినాడు. చాక్లెట్ ఇచ్చాడా, ఏమి ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఇంత మాత్రమే ఇవ్వగలమని ఇండైరెక్ట్ గా చెప్పారనుకోవాలా? చాక్లెట్ కాదు, ఆయన ఉద్దేశం ఏంటంటే, నాకు పవన్ కళ్యాణ్ మీద స్పెషల్ అట్రాక్షన్ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ మొదటి స్నేహితుడు కదా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కన్నా మొదటి స్నేహితుడు ఆయన. కాబట్టి పవన్ కళ్యాణ్ నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు చెప్పి నాకు మాత్రం రేపు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. మిగతా ఎవరిని ప్రత్యేకంగా సేకాండ్ ఇచ్చాడు, అభినందించాడు, నాకు మాత్రం ప్రత్యేకంగా అభిమానంతో ఇచ్చినాడు, మోడీ దగ్గర నాకు ఈ మంచి మేరుందని రేపు నుంచి చెప్పుకోవడానికి పనికి వస్తుంది కదా. కాబట్టి చాక్లెట్ ఇవ్వడం సిగ్నల్స్ ఏంటంటే, నేనంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ కానీ అని ప్రపంచానికి చెప్పాడు. ఎంత ఇష్టపడతానో రేపు ఏం జరుగుతుందని దాన్ని బట్టి ఉంటుంది. అది కేవలం పవన్ కళ్యాణ్ పట్ల నాకు ప్రత్యేక ఇష్టం ఉంది అని చెప్పడం కోసం ప్రయత్నించాడు. అండ్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా నవ్వేసి ఊరుకున్నారు. రాజకీయంగా ఏమైనా మనం ఒకలాంటి అర్థాన్ని తీస్తున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు. భవిష్యత్తులో మనిద్దరం ఖచ్చితంగా ముందుకు పయనిస్తాము, మేబీ బీజేపీలోకి, జనసేన ఇవన్నీ మాట్లాడుతున్న నేపథ్యంలో ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? పొత్తులు భవిష్యత్తులో వీళ్ళు కలిసి ఉండడం అనేది ఒకరి పట్ల ఒకరికున్న గ్లామర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి ఉంటే నాకు లాభం అని మోడీ గారు అనుకుంటే కొనసాగుతారు. మోడీ గారితో కలిసి ఉంటే నాకు లాభం అనుకుని చంద్రబాబు గారు అనుకుంటే కొనసాగుతారు. నష్టం అనుకుంటే ముగ్గురు ఇడిపోతారు. ఈ రోజు ఏదైతే మాట్లాడో దానికి రివర్స్ లో మాట్లాడతారు. కాబట్టి పాయింట్ ఏంటంటే, 24లో ఈ రోజు అనుకుంటే కుదరదు. 24లో ఒకరి అవసరాలు ఒకరికి ఎంత, ఒకరితో ఒకరు పొత్తు పెట్టుకుంటే లాభం ఎంత, నష్టం ఎంత తూకం వేసుకొని ఆ తర్వాత మంచి చెడ్లు ఆలోచిస్తారు. అంతే తప్ప ఈ రోజు శాటిలైట్ ఇచ్చాడు కాబట్టి రాట్టుండు, నేను రాష్ట్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడమన్నాను, ఆ రోజు చెప్పారు కదా, పాసిపోయిన పాత లడ్లు ఇచ్చారు అని చెప్పాడు. పెద్ద ప్యాకేజీనే పాచిపడ్లు అయిందంటారు. ఇప్పుడు చాక్లెట్ ఇచ్చాడు, చాక్లెట్ అర్థం నన్ను ప్రేమ అనుకున్నాను, రేపు ఇడిపోతే కలిసి ఉంటే ప్రేమ ఉంది మోడీ గారికి అంటారు, ఇడిపోతే చాక్లెట్ ఇచ్చేసి నన్ను పిల్లవాడిని చేసేసి మోసం చేశాడు అంటారు. అంటే రెండింటికి వాడుకోవచ్చు చాక్లెట్. కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటే ఆప్యాయంగా మాట్లాడుకుంటారు, విడిపోతే ఎంత అద్భుతంగా తిట్టుకుంటారో కూడా మన కళ్ళ ముందు తెలుసు. ఈ ముగ్గురులో కలిసి ఉంటే ఎంత బాగుంటారు, విడిపోతే ఎంత బాగుంటారో కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలవాటైపోయింది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి దేనైనా వాళ్ళు కలిసి ఉండే దాన్ని బట్టి ఉంటుంది. కలిసి ఉండడం అనేది ఒకరికొకరి పైన ఉన్నటువంటి అవసరాలు బట్టి ఉంటుంది తప్ప అభిమానాలు బట్టి ఉంటుంది. చూద్దాం సార్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో